హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కల్కి 2898 AD మూవీలో ప్రభాసే కర్ణుడి క్యారెక్టర్ చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. అయితే మహాభారతంలో ఎన్నో ఎపిక్ క్యారెక్టర్స్ ఉండగా కర్ణుడి క్యారెక్టర్నే ఎందుకు తీసుకున్నారో తెలుసా? మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప వీరుడు. పాండవుల తల్లి అయిన కుంతిదేవి యొక్క మొదటి సంతానం కర్ణుడు. కానీ ఎలాంటి రాజభోగాలు అనుభవించలేదు మరియు సూతపుత్రుడు అనే అవమానాలు చాలా ఎదుర్కొన్నాడు. అతని జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి ఒక గొప్ప వీరుడిలా ఎదిగాడు. అసలు ఎవరి కర్ణుడు? కల్కి 2898 AD మూవీలో కర్ణుడి క్యారెక్టర్నే ఎందుకు తీసుకున్నాడు? మహాభారతంలో అసలు ఏం జరిగింది రండి తెలుసుకుందాం. కర్ణుడు కుంతీదేవి మొదటి సంతానం. కుంతీదేవి దుర్వాస మహర్షి చెప్పిన సిద్ధ మంత్రాన్ని తన ఇష్టదైవమైన సూర్యుడిని తలుచుకొని ఆ మంత్రాన్ని చదువుతుంది. అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై తన అంశ అయిన దండోద్భవుడి అంశ కలిగిన కుమారుణ్ణి ఇస్తాడు. దండోద్భవుడు ఒక రాక్షసుడు. సూర్యుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. సూర్యదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు దండోద్భవుడు నాకు మరణం లేకుండా ఉండే వరం ఇవ్వమని కోరుతాడు. అలాంటి వరం ప్రకృతి విరుద్ధమని సూర్యదేవుడు అంటాడు. చివరికి దండోద్భవుడు నా శరీరం మీద 1000 కవచాలు కావాలి, అందులో ఒక కవచాన్ని ఛేదించాలన్నా అవతలి వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. దేవతలు ఆ కవచాన్ని ఛేదించకూడదు. అలా ఒకవేళ ఏ మానవుడైనా నా కవచాలను ఛేదించితే నా చివరి కవచం ఉన్నప్పుడు నువ్వు వచ్చి తీసుకెళ్ళు అని అడుగుతాడు. దానికి సూర్యుడు సరే అని చెప్పి మాయమవుతాడు. దండోద్భవుడి ఆగడాలు పెరిగిపోతాయి. ఆ ఆగడాలను ఆపడానికి మహావిష్ణు కొత్త అవతారాన్ని ఎత్తుతాడు. అలా విష్ణుదేవుడు తన పాన్ పైన ఆదిశేషువుతో కలిసి నరనారాయణులుగా కవలలుగా జన్మిస్తారు. ఇద్దరిలో ఒకరు 1000 సంవత్సరాలు తపస్సు చేసి దండోద్భవుడితో యుద్ధం చేసి తన కవచాన్ని ఛేదిస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు 999 కవచాలు ఛేదిస్తారు. చివరి కవచం ఉంది అనగా సూర్యదేవుడు వచ్చి దండోద్భవుడిని తీసుకెళతారు. ఈ దండోద్భవుడి అంశతో పుట్టిన బాలుడే కర్ణుడు. కుంతీదేవి తెలిసి తెలియని వయసులో దుర్వాస మహర్షి చెప్పిన సిద్ధ మంత్రం పనిచేస్తుందా లేదా అని పరీక్షించడానికి ఆ మంత్రాన్ని చదువుతుంది. సూర్యదేవుడు ప్రత్యక్షమై బిడ్డని ఇచ్చి వెళతాడు. కానీ పెళ్లి కాకుండా బిడ్డ పుట్టడం గురించి అందరూ ఏమంటారు అని, అలాగే తన తండ్రి పరువు ఏమవుతుందని ఆలోచించి ఆ బిడ్డని నదిలో విడిచిపెట్టడానికి సిద్ధమవుతుంది. కర్ణుడిని బుట్టలో వేసి ఆ బుట్ట నిండా బంగారంతో నింపి నదిలో విడిచిపెడుతుంది. అలా నదిలో వెళుతూ అతిరాధ అనే రథసారథికి ఆ బిడ్డ దొరుకుతుంది. కవచకుండలాలతో ఉన్న బిడ్డను చూసి దేవుడు ప్రసాదించిన బిడ్డగా పెంచుకుంటారు. కర్ణుడు పెరుగుతున్న సమయంలో అతన్ని శూద్రుడు అని అందరూ అవమానించేవారు. అలా ఎన్నో అవమానాలు భరించిన కర్ణుడు క్షత్రియ విద్యలు నేర్చుకోవాలి అని ఆశపడతాడు. కర్ణుడు ఒకరోజు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్పమని అడుగుతాడు. ద్రోణాచార్యుడు నువ్వు ఎవరి పుత్రుడవు అని కర్ణుడిని అడుగుతాడు. దానికి నేను అతిరాధ అనే రథసారుడి పుత్రుడను అని చెప్తాడు. దానికి ద్రోణుడు క్షత్రియులకు మాత్రమే నేను విద్య నేర్పుతాను అని కర్ణుడిని నిరాకరిస్తాడు. కర్ణుడు ద్రోణాచార్యుడిని కన్ఫ్యూజ్ చేసి విద్య నేర్చుకోవడానికి గురుకులంలో జాయిన్ అవుతాడు. అలా కర్ణుడు విద్య నేర్చుకునే సమయంలో పాండవులు సూతపుత్రుడు అని అవమానించేవారు. దుర్యోధనుడు మాత్రం సోదరభావంతో కర్ణుడిని చూసేవారు. అలా కర్ణ మరియు దుర్యోధనుల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు ద్రోణాచార్యుడు గురుదక్షిణ కింద ఏకలవ్యుడిని తన బొటన వేలును అడుగుతాడు. ఆ సమయంలో కర్ణుడికి తన గురువు చేసిన పని నచ్చదు. అప్పుడు కర్ణుడు తన గురువుతో మీరు ఏ అర్జునుడి కోసమైతే ఏకలవ్యుడి జీవితాన్ని నాశనం చేశారో నేను ఆ అర్జునుడి కంటే గొప్పవాడిని అయి చూపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కర్ణుడు విద్య కోసం చాలా మంది గురువుల దగ్గరికి వెళ్తాడు. కానీ కర్ణుడు శూద్రుడని నేర్పరు. చివరికి పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. కర్ణుడికి 3 శాపాలు ఉంటాయి. ఆ శాపాల వలనే కర్ణుడు చనిపోతాడు. ఒకరోజు విద్య నేర్పించే సమయంలో పరశురాముడు అలసిపోతాడు. దానికి కర్ణుడు నా ఒడిలో పడుకోండి అనగా పరశురాముడు పడుకుంటాడు. ఆ సమయంలో ఇంద్రుడు తన కొడుకైన అర్జునుడి కంటే గొప్పవాడు అవుతాడేమో అని ఒక పురుగులా మారి కర్ణుడిని కుడతాడు. కర్ణుడు ఆ నొప్పిని భరించినా గాని రక్తం వెళ్ళి పరశురాముడికి తగులుతుంది. అలా నిద్రాభంగం అయిన పరశురాముడు లేచి ఇంత నొప్పిని కూడా తట్టుకుంటున్నావంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రియుడివే, అవసరమైన సమయంలో ఈ విద్య నీకు గుర్తుకు రాదు అని శపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత కర్ణుడు రథంలో వెళ్తుండగా ఒక చిన్న పాప భయపడి తన చేతిలో ఉన్న నెయ్యి డబ్బాని కింద పడేస్తుంది. దాన్ని చూసిన కర్ణుడు వెళ్ళి భూమిలో పడ్డ నెయ్యిని పిండి మళ్ళీ అదే డబ్బాలో పోస్తాడు. దానికి
భూమాత కర్ణుడిని భూమిలో పడ్డవి తిరిగి తీయరాదని తెలియదా అని అంటూ నీ చివరి సమయంలో నీ రథచక్రం భూమిలో ఇరుక్కొని చనిపోతావని శపిస్తుంది. ఒకరోజు కర్ణుడు బయటకి వెళ్తుండగా ఒక సింహం ఆవుని చంపబోతుండగా కర్ణుడు ఆ సింహాన్ని చంపడానికి బాణం వేస్తాడు. అప్పుడు ఆ సింహం మాయమవుతుంది. బాణం వెళ్ళి ఆవుకి గుచ్చుకొని చనిపోతుంది. ఆవు యజమానైన బ్రాహ్మణుడు, నా జీవనాధారమైన ఆవుని ఇలా చంపేస్తావా? నువ్వు కూడా నీ చివరి సమయంలో నిస్సహాయంగా చనిపోతావని కర్ణుడిని శపిస్తాడు. ఇలా కర్ణుడికి 3 శాపాలుంటాయి. ఈ శాపాల వలనే చనిపోతాడు. సో మహాభారతంలో కురుక్షేత్రం జరిగే సమయంలో కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుంటుంది. ఇది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో వెంటనే కర్ణుడిపై బాణాలు వేయి అంటాడు. అలా ఒక బాణం వేస్తాడు, కర్ణుడికి గుచ్చుకుంటుంది. అలాగే చాలా బాణాలు వేస్తాడు, ఒక్కడి కూడా కర్ణుడికి తాకదు. శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో చూస్తే కర్ణుడు చేసిన దాన ధర్మాల వల్ల చాలా పుణ్యాలు చేసుకుంటాడు. కాబట్టి ఆ ధర్మదేవత అడ్డుగా ఉండి కర్ణుడి పైన ఒక్క బాణం కూడా పడనివ్వడు. అలా ధర్మదేవత ఆ వైపు ఉంటే అర్జునుడు కర్ణుడిని చంపలేడు, అప్పుడు యుద్ధం గెలవడు. కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు నేరుగా భూమిలో దిగిన రథాన్ని బయటకు తీస్తున్న కర్ణుడి వద్దకు వెళ్ళి, నువ్వు ఏదడిగినా దానం చేస్తావటగా, నేను అడుగుతా చేస్తావా అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నా దగ్గర దానం చేయడానికి ఏమీ లేవు, శ్రీకృష్ణుడు నీ దగ్గర ఉన్నవే అడుగుతా అని కర్ణుడిని అంటాడు. కర్ణుడు సరే అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో, కర్ణ, నువ్వు ఇప్పటి వరకు చేసిన పుణ్యమంతా కావాలి. అది విన్న కర్ణుడు వెంటనే నిమిషం కూడా ఆలోచించకుండా తన చేతికి ఉన్న రక్తపు మరకలతో శ్రీకృష్ణుడికి చేతిలో చేయి వేస్తాడు. అలా పుణ్యాన్ని దానం చేస్తే ఆత్మకి మోక్షం ఉండదు అని తెలిసినా కూడా దానం చేస్తాడు. కర్ణుడు దానం ఇవ్వడేమో అనుకున్న శ్రీకృష్ణుడికి అది చూసి కర్ణుడి మీద జాలి కలిగి, నీ తర్వాతి జన్మలో ధర్మం వైపు నిలబడి పుణ్యకార్యం చేస్తావు, దాని ద్వారా మోక్షం కలుగుతుందని శ్రీకృష్ణుడు మనసులో అనుకుంటాడు. ఈ కథ ప్రకారం కర్ణుడు కల్కిని కాపాడి పుణ్యకార్యానికి వచ్చి ఉంటాడు. అశ్వత్థామ తన తప్పును ఎలా సరిచేసుకుంటున్నాడో కర్ణుడు కూడా అలా ధర్మం వైపే నిలబడి మోక్షం పొందుతాడు. అలా కల్కి 2898 AD మూవీ కోసం ప్రభాస్ని కర్ణుడి పాత్రకు తీసుకున్నారు. సో దీపిక కడుపులో ఉన్న బిడ్డను కాపాడడానికి అశ్వత్థామ ఎలా ఉన్నాడో కర్ణుడు కూడా తనకు తెలియకుండా మరలా జన్మించి కల్కి భగవానుడికి రాక కోసం వేచి చూస్తున్నాడు. మూవీలో ఎలా అయితే అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర ప్రభాస్ చేతిలో పడితే గతం మొత్తం జ్ఞాపకం వచ్చిందో, అలాంటి సందర్భమే మళ్ళీ జరిగి ప్రభాస్కి తానే కర్ణుడు అని తెలుస్తుంది. అలా అశ్వత్థామ మరియు కర్ణుడు కలిసి సుప్రీం యాస్కిన్తో యుద్ధం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ప్రభాస్ కర్ణుడి రోల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.